డాక్టర్, గీతాంజలికి ఏమిటి డాక్టర్? ఓ పేషెంట్ ప్రాబ్లంని ఇతరుల దగ్గర డిస్కస్ చేయటం సబబు కాదు. నేను గీత నాన్నగారిని అడుగుతున్నాను. గీతకేమిటి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మెడికల్ టర్మ్స్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దానివల్ల ప్రాణానికి అపాయమా? ఒక్కోసారి. గీతకు? ఇప్పుడేమీ చేయటానికి వీల్లేదా? వేరే ఊరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేయటానికి వీలుంటే చేసి ఉండేవాడినే కదా. 5వ ఏటే డిటెక్ట్ చేశాం. అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో షంట్ ఆపరేషన్ చేయించాం. ఈ మధ్యనే కొంతకాలం క్రితం టోటల్ కరెక్షన్ ఆపరేషన్ కూడా చేయించాం. కానీ దానిలో హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. గీత ఇంతకాలం మా మధ్య ఉండటం కేవలం మా అదృష్టం. ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలీదు. రండి, కూర్చోండి. చపాతీ చేసి పెడతావా? నీకు కంజెనిటల్ హార్ట్ అంటే ఏమిటో తెలుసా? హార్ట్ లో మైటల్ వాల్, అయోటిక్ వాల్ డిఫెక్టివ్, పల్మినరీ స్టెనోసిస్, సెప్టమ్ లో హోల్. ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోతాయి. బ్లడ్ ని సరిగా పంప్ చేయలేక ముందు హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. అలా అయితే కొద్ది రోజులు అంతే. ఇది తెలిసి ఇలా ఉండగలిగావా? ఎలా? చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మనిద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock. కుదరదు. 5ంటికి. నేను రాను. బాయ్ బాయ్. రాను.
ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను, టైం 4 అయింది. ఏ 4 గంటలకి ఏమిటి? 6 గంటలు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే మొద్దు. లేచిపోదామన్న మునగాడ రా చూద్దాం. ఏమిట్రా అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరొదిలి లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నే వెళుతున్నా. రానని చెప్పావు, వీల్లేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో అరగంట నుంచి కొయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. ఓ ఒకతన్ని నీళ్లలోకి తోసి వచ్చేసాను. అతనికి ఏమైంది? అతను క్లోజ్. ఇక్కడేం చేస్తున్నావు? ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చాను ఒప్పుకో. ఒప్పుకోనంటే దేవుణ్ణి వేడుకుంటా. వేడుకో. దేవుడా! ఏం నువ్వు ఏం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో. వీల్లేదు. దేవుడా! అందరూ చూస్తున్నారు. చూడండి. ప్లీజ్. నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా! ఇదేమైనా న్యాయమా? తను ఇలా చేయొచ్చా? ప్లీజ్. మనసుతో చేయి కలిపి ప్రేమ లేదని చెప్పచ్చా? బతిమాలుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా. చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ ఫాదర్.